ఇక ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు పౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేస్తారు. అక్కడ నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. చెప్పండి హరిశంకర్, ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కదా, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జలగిరి పథకాన్ని ఈ రోజు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా మాచారం గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. అక్కడ చెంచుల అభివృద్ధి కోసం దాదాపు 12,600 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరా సౌర జలగిరి పథకం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ లో ఆయన పాల్గొనున్నారు. అక్కడ నుంచి కూడా నేరుగా అక్కడ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించినంతరం అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఇక్కడికి దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కడు వంశీకృష్ణ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 50,000 మందితో యొక్క సభ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలిసింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ రోడ్డు మార్గం ద్వారా ఆయన సొంత గ్రామమైనటువంటి ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు. అక్కడ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ 1 గంట సేపు గడిపిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా గత వారం రోజులు కూడా ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యంలో దాదాపు ఇక్కడ 6 లక్షల ఒక్క యూనిట్ ఏర్పాటు జరిగింది. ఇందిరా సౌర జలగిరి పథకం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ పథకంలో దాదాపు ఒక్క యూనిట్ ద్వారా 6 లక్షల చొప్పున కూడా 100 సబ్సిడీలో కూడా యొక్క లబ్ధిదారులను అందించనున్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులతో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈయన ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గం ప్రారంభ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని చెప్పి కూడా పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలను ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు, అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి SNPC ప్రమాదం ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడతారు, లేదంటే చర్చలకు సంబంధించి ఏదైనా వరల జల్లు కురిపించే అవకాశం అని అందరూ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. రైట్. అయితే ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో మరి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అలాగే పంపు సెట్లు లాంటి కొన్ని పరికరాలు పంపిణీ చేస్తారంటున్నారు. ఎంతమంది రైతులకు పంపిణీ చేస్తారు? దాదాపు ఈ యొక్క సభకు సంబంధించి దాదాపు 50,000 మంది పబ్లిక్ అయితే హాజరయ్యేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 22 మంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకాన్ని ఎలిజిబుల్ చేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పంపు సెట్లు కావచ్చు, సౌర విద్యుత్ సంబంధించిన పరికరాలను అందించే అవకాశం ఉంటే కనిపిస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఇటు నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం అనేది దాదాపు అమరాబాద్ నుంచి కూడా దోమలపేట వరకు విస్తరించిన నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. థ్యాంక్ యూ హరిశంకర్.